హాయ్. హలో. నమస్తే. సో, 'బద్మాష్' గాళ్ళకి బంపర్ ఆఫర్ మూవీతో 29 మన ముందుకు రాబోతున్నారు. అండ్ చాలా సీనియర్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్ 'శుభలేఖ సుధాకర్' గారు మన ముందున్నారు. సో, ఆయన ఎన్నో జనరేషన్స్ చూసి ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అతి త్వరలో. సో, ఈ సినిమాలో ఆయనకి నచ్చిన పాయింట్ ఏంటి? ఆయన ఈ సినిమా చేయడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో, 'బద్మాష్' గాళ్ళకి బంపర్ ఆఫర్. చాలా కొత్తగా, వైవిధ్యంగా మాకు ట్రైలర్ అయితే చాలా బావుంది. ఈ ఈ జనరేషన్‌కి తగినట్టుంది. సో, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? యాజ్ యూజువల్ తండ్రి పాత్రని, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ని, పిల్లల్ని చదివించి ఒక ఒక న్యాచురలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాను. సో ఉన్న సేవింగ్స్తో చేయాలనుకునేసరికి బట్ అది సరిపోవు. సో దానికి ఏంటంటే ఒక ఆస్తి ఏదో అమ్మాల్సి వస్తుంది. అక్కడి నుంచి వీడి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అది సో, ఇబ్బందులు పడిన తర్వాత ఇబ్బందుల నుంచి బయటపడ్డారా లేదా అనేది మాకు ఏమైనా చెప్పే ఇది ఉంది? అదే బద్మాషోళ్ళకి బంపర్ ఆఫర్. సార్, ఆ 'బద్మాష్' గాళ్ళతో మీరేం చేస్తున్నారు? సి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. బద్మాష్ గాళ్ళతోనే కలుస్తారు. అంటే మీ పాత్ర కూడా దాంట్లో అంటే మాకు ఒక కిడ్నాప్ ఉంది అని తెలిసింది. మీ పాత్ర ఏమన్నా చెప్పను, చెప్పరా? చూడాల్సిందే. 29వ తారీఖు బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. ఎవరా బద్మాష్? థియేటర్‌లోనే చూడమంటున్నారు సార్. ఓకే. సో, ఫైనల్‌గా 29థ్ ఈ సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమా మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఫైనల్‌గా మీ మాటల్లో జనాలకి ఒకసారి ఈ మూవీ ఎందుకు చూడాలి? నవరసాలు ఉన్న సినిమా అమ్మా ఇది. ఆల్ ఎమోషన్స్ ఉన్న సినిమా. నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో అక్కడ ఈ సందర్భాలు టచ్ అయ్యే ఉంటాయి. నేను గట్టిగా ఎప్పుడూ నమ్మేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. బట్ పద్ధతులు, పరిస్థితులు, కొన్ని కొన్ని సంఘటనలు మనుషులు మార్చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ సంఘటనల్ని ఎదుర్కొని మారిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేరు, దాంట్లోనే మునిగి తేలిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటిది సందర్భం చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అన్న ఒక నమ్మకం ఉంది. అండ్ ప్రేక్షక దేవుళ్ళు మీరే మమ్మల్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి. మా కష్టం మేము చేసాం, మా ప్రయత్నం మేము చేసాం. డెఫినెట్గా మీరందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలి.